ఎన్డీఏ 141 స్థానాల్లో లీడ్లో ఉంది. మనం చూస్తున్నాం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి బ్రేకింగ్స్ ప్రారంభమయ్యాయి. రాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 910 ఓట్ల ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్లో వచ్చినట్టుగా బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతోంది. తొలి 1-2 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ వివరాలు రాబోతున్నాయి కాబట్టి రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ శాసనసభ్యుడు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈసారి 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లు కలిపి నమోదయ్యాయి కాబట్టి ఇవి కూడా అత్యంత కీలకంగా మారాయి గెలుపోవటంలో డిసైడ్ చేయడానికి. ఈ నేపథ్యంలో మనం చూస్తుంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన లీడ్స్ ఇప్పుడే ప్రారంభమయ్యాయి. రాజమండ్రి రూరల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ కనబరుస్తున్నారు. మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 940 ఓట్ల ఆధిక్యతను పోస్టల్ బ్యాలెట్లో ఆయన కనబరుస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ కూడా మనం చూద్దాం మరి ట్రెండ్స్ ఈ విధంగా ఉండబోతున్నాయా. పోస్టల్ బ్యాలెట్లో ఖచ్చితంగా మాకు ఎక్కువగా మొగ్గు ఉండొచ్చు అంటూ కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్న నేపథ్యంలో నిజంగా అదే ట్రెండ్ కొనసాగబోతోందా? పోస్టల్ బ్యాలెట్లు కాకుండా తర్వాత ఈవీఎంస్ రౌండ్స్లో మరి ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.